ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 51వ భాగానికి వచ్చాం. 51వ భాగంలో ఏముందో మనం తెలుసుకున్నాం. ప్రహ్లాదోపాఖ్యానంలోనే మనం ఉన్నాం. ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి విషయాలను విని హిరణ్యకశిపుడు కోపించాడు. గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహాప్రభో అంటున్నారు. వాళ్ళు అడలిపోయి చూస్తున్నారు. చందామార్కులు ఈ అంటే గురువులు భయపడుతున్నారు. ఈ పద్యాలన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకు ఈ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థం కాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెబితే తలకెక్కుతుందా? అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారం సత్యమని నమ్మే నీలాంటి అహంకారపూరితమైన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెబితే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇతని మాటలు వినేసరికి హిరణ్యకశిపుడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. రాక్షసులను విలిచి వీడిని చంపండి, వీడిని తీసుకెళ్లి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం పెట్టడం మానేయండి, ఆ తర్వాత వీడి నవరంధ్రాలు మూసేయండి, ఆ తర్వాత నేను నా మాయను చూపెట్టి భయపెడతాను, మరుగుతున్న నూనెలో వేయండి, పర్వత శిఖరాల మీద నుండి కిందకు తొయ్యండి, ఏనుగులతో తొక్కించండి, సముద్రంలో పారేయండి అన్నాడు. తనని శూలం పెట్టి రాక్షసులు పొడి చేస్తుంటే, పర్వత శిఖరం మీద నుంచి క్రింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కింద పడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో తండ్రిలో అందరిలో అంతటా శ్రీమన్నారాయణని చూసి పొంగిపోతుంటే గుప్త రూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఆయనకి ప్రహ్లాదుడికి ఎక్కడ వీళ్ళు ఆపద తలపెడితే అక్కడ వచ్చి ఆ ప్రహ్లాదుణ్ణి చక్కగా ఆదుకుంటున్నాడు, పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది? రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకి తేజో విరాజితుడు అయిపోతున్నాడు, తేజస్సుతో వెలిగిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమైన స్థితిని పొందాడు. తన వాడైన కారణం చేత, తన యందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబములు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపటానికి ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాల్ని ఉపయోగించాడు. కానీ అతడు మాత్రం ప్రహ్లాదుడు చచ్చిపోలేదు. కనీసం నీరసం అనేది కూడా లేదు. పైగా తాను ప్రయత్నించే కొద్దీ పిల్లవాడు ఎక్కువ తేజస్సును పొందుతున్నాడు. ఎందుకు? అంతా నారాయణ స్వరూపంగా చూస్తున్నాడు కదా. ఆ శక్తే తేజస్సునిస్తోంది, శక్తినిస్తోంది. ఇప్పుడు గురువులు బెంగ పెట్టుకోవద్దు, చావుతో సమానమైన మందు ఒకటి మా వద్ద ఉంది, వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయసు వస్తుంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధన చేసేస్తాం, వీడు భ్రష్టుడైపోతాడు, సంసారంలో అనురక్తి కలుగుతుంది అని చెప్పి పిల్లవాడిని తీసుకెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. ఏవి చెప్పినా పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పింది చక్కగా వింటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. ఒక రోజున గురువులు తమ గృహ కార్యాలను నిర్వర్తించడానికి లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు ఆ పిల్లలందరినీ పిలిచి, రేయ్, మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు అందరూ కూర్చోండి అని. మనకి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. రాత్రి అయితే నిద్రపోతాం కాబట్టి 50 ఏళ్ళు నిద్రలో కలిసిపోతుంది, అయిపోతుంది. 20 ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలిన 30 ఏళ్లలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటన్నిటికీ తగులుకొని అరిషడ్వర్గాలకి లొంగిపోతాయి.
నా మాట వినండి. ఈ పంచభూతాల్ని, 3 గుణాల్ని, 27 తత్వాల్ని నిర్మించి మాయ చేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మ దర్శనాభిలాషులు అవ్వండి. అంటే ఆత్మని దర్శించాలి అనే అభిలాష కలిగి ఉండండి. నా మాట నమ్మండి అన్నాడు. వాళ్ళు ఈ పాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు కదా, మాతోనే చదువుకున్నావు, గురువులు మాకేం చెప్పారు, నీకు కూడా అదే చెప్తున్నారు కదా, గురువులు చెప్పని విషయాలు నీకు ఎవరు చెప్తే వస్తున్నాయి అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు మహానుభావుడైన నారదుడు చెప్పాడు అని బదులిచ్చాడు. అప్పుడు వాళ్ళు నారదని నీవు ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగారు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. ఆయన నాకు ఆవిడ మీద క్రోధం లేదు, ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజస్సు ఉంది, వాడు తపస్సు ఎందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డ పుట్టి వాడు కూడా పెరిగి పెద్దవాడైతే చాలా ప్రమాదం, అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడైన వాడున్నాడు, వాడు జన్మ చేత భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము, అందుకని లీలావతిని నా ఆశ్రమానికి తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళి అక్కడ వేదాంత తత్వాన్ని ప్రబోధం చేశాడు. చెప్తున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రం ఏమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది, కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యాల్లో నారదుడు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మ ఎందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నా ఎందు ఉన్నది కనుక నాకు గుర్తుంది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది జ్ఞానం. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడటానికి ఎంత అవసరమో ఇక్కడ మనకి చక్కగా తెలియజేస్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. ఎంత అవసరమో చూసారా అన్నాడు. అప్పుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయటం మొదలుపెట్టారు. లోపల నుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుణ్ణి పట్టుకుని జరదరా ఏడుస్తూ హిరణ్యకశిపుడి వద్దకు తీసుకెళ్ళి, అయ్యా, తులసి వనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు, వీడికి పాఠం చెప్పటం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులందరినీ పాడు చేసేశాడు, అందరినీ నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకున్నావు ఇలా ప్రవర్తిస్తున్నామని కుమారుణ్ణి చూసి గట్టిగా అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. నాన్న, నీలో బలానికి కారణమెవడు, వాడే నాలో బలానికి కూడా కారణం. బలహీనుడైన వానిలో కొంచెం బలానికి కారణమెవరో లోకాలను సంపాదించిన మహాబలవంతుల బలానికి కూడా కారణము వాడే. వాడు నాకు దిక్కు అన్నాడు. ఏమిరా వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా అని హిరణ్యకశిపుడు అడిగాడు. నాన్న, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి, ఇదొక వెర్రి ప్రశ్న అన్నాడు. ఎందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసిన నందందే కలడు, దానవాగ్రణి వింటే అన్నాడు. అంటే జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడడు, దారువు కనపడుతుంది, ఆభరణం కనపడదు, స్వర్ణం కనపడుతుంది, పాత్ర కనపడదు, మట్టి కనపడుతుంది,
జ్ఞాన నేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు, నువ్వు చూడటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగి పొర్లిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ, కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునం బొంబెనింగల లగ్నం దిశలంబగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలంగల ఓంకారమునంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటంగల ఈసుండుగలండు తండ్రి వ్యతకంగా నేల ఎడన్. నాన్న, ఈశ్వరుడు ఎక్కడ లేడు అని అడుగు. ఎక్కడున్నాడు అని అడుగుతావేంటి? ఎక్కడ లేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశమే లేదు. రాత్రులందు పగలందు ఆకాశంలోను ఆకాశం పైన మధ్యలో సర్వభూతాల యందు అగ్ని యందు ఓంకారము యందు సమస్త ప్రపంచం అందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆయన లేని ప్రదేశమే లేదు అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. మరి అదేమో తండ్రేమో రాక్షసత్వం, మరి బిడ్డేమో దైవత్వం. అచ్చగా పరమ జ్ఞానం పరమ భక్తితో ఉన్నాడు, పరమ రాక్షసత్వంతో తండ్రి ఉన్నాడు. అందుకని ఆయన చెప్పింది ఈయనకి నచ్చదు, ఈయన చెప్పింది ఆయనకి నచ్చదు. అంటే అక్కడ మంచి చెడు అనేది కాదు. చెడ్డవాడికి మంచి నచ్చదు, మంచివాడికి చెడు నచ్చదు అంటారు చూసా. అలాగే ఇక్కడ తండ్రి చెప్పే మాటలు చక్కగా సమాధానం అన్నీ చెప్తున్నాడు కదా, అయినా ఇంకా చెప్పిన కొద్దీ ఆగ్రహం పెరిగిపోతోంది తండ్రికి. అది తండ్రి తన కడుపున పుట్టిన బిడ్డని కూడా చూడకుండా ఎంత రాక్షసత్వమో చూడండి. ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపమని చెప్పాడు. మరి ఆ పరమాత్మ వెంట ఉండి రక్షించబట్టి గాని ఇన్ని మార్గాలు కావాలా ఆ చిన్ని బిడ్డని చంపడానికి? మరి అన్ని మార్గాలుగా మరి ప్రయత్నించిన ఇంకా తేజస్సుతో వెలిగిపోతున్నాడే గాని కొంచెం కూడా నీరసపడలేదు, భయపడలేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. అది భగవంతుని ఆశ్రయించిన వారి యొక్క స్థితి శక్తి అది అని మనకి చక్కగా ప్రహ్లాదుడి ద్వారా చెప్తున్నారు. ఇంకా ఈ ప్రహ్లాదోపాఖ్యానం ఇంకా అవలేదు. రేపు కూడా మనల్ని ప్రహ్లాదుడు ఆనందపరుస్తాడు. మరి ఈ రోజుకి ఈ భాగం సంపూర్ణమైంది. సర్వే జనా సుఖినో భవంతు.